మా ఇంట్లో లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అందరం కలిసే తింటాం. సో వీక్ డేస్ అంతా కూడా నేను మా వారు మాత్రమే లంచ్కుంటాము. ఇక వీకెండ్ వస్తే పిల్లలతో ఉంటాం కదా, ఎంత సరదాగా నడిచిపోతుందో. సరదాగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ తింటుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. అది చూపించాలని ఇక్కడ యాడ్ చేస్తున్నా. చేసిన ఫ్రై కూడా తినాలిగా. అదేం కర్రీనో తెలుసా అసలు నీకు? పొట్లకాయ ఫ్రై. పొట్లకాయ అంటే చెప్పు. ఎప్పుడైనా తిన్నావా? ఇంకేమున్నాయి? మెంతాకు పప్పు ఉంది, పెరుగు చట్నీ, వడియాలు తీసుకో. అప్పటికి ఫస్ట్ ఫ్రై. నీకు అన్నిత నెయ్యి కావాలా? తినేటప్పుడు టీవీ చూడటం ఎందుకు? పెరుగు చట్నీ, అందుకే టీవీ ఆఫ్ చేయండి. పొట్లకాయ పెరుగు చట్నీ ఫేవరెట్ కర్రీ. ఇది ఉంటే చాలు, ఏం అవసరం లేదు. పెరుగుతో చేసిన కర్రీ అంటారా? పొట్లకాయ పెరుగు పచ్చడి తినలేదు కదా నువ్వు? ఎప్పుడు తిన్నా? ఎప్పుడు 1 year బ్యాక్ ఏమో చేసి. ఎప్పుడో తిన్నా కానీ ఇది ఉంటే చాలురా. మళ్ళీ నాన్న సాయంత్రం పూట తిండ్రు ఇది మిగిలితే, అందుకే ఒక్క పూట క్యాన్సిల్ చేయాలి. నాకు తెలీదు, మా వారు చెప్పే వరకు రేచి ఇక్కడ వస్తుందని కదా. మీకు ఎవరు చెప్పారు చెప్పండి? నాకు చిన్నప్పటి నుంచి అనేవాళ్ళు, అంతేగా నాకు నేను పెద్ద పండితున్నా దాంట్లో. నాన్న తీయచ్చు కదా. మేము చిన్నప్పటి నుంచి 2 పూట్ల తినేవాళ్ళం, మిగిలితే నెక్స్ట్ డే కూడా తినేవాళ్ళం. అంతా చేశారంటే గీత ప్లేట్ వేస్తా. ఏంటది? వాడికి తక్కువ వేసి నాకు ఎక్కువ వేయాలంట పొట్లకాయ. వాడు వేసాను, నువ్వు వేస్తా, నేను వేసుకుంటా. పట్టమ్మా, నేను వేసుకున్నా. నిన్న పెడితే ఇప్పటికే ప్రాబ్లం. అయ్యో పాపం. Do I look like I get? No. Please. నువ్వు ఈ రోజు తినాల్సిందే పెరుగు చట్నీ. ఎంత బాగుందో. నువ్వు దాక్కున్నంత మాత్రాన్ని పెట్టుకుంటుంటారా? ఇదే కదా మచ్చ నాకు కావాల్సింది. ఏయ్ ఇక్కడే కూర్చోవాలి. ఏం చేస్తుంది ఇటు? ఎందుకని అంత నాటి పనులు చేస్తావు?